ధనుష్ నటించిన అమరకావ్యం సినిమా ఎలా ఉందంటే మేజర్ అసెట్ ఈ సినిమాకి ధనుష్ కృతి సననే చెప్పాలి. ఆవేశం కోపంలో ఊగిపోయే కుర్రాడి పాత్రలో ధనుష్ అద్భుతంగా నటించాడు. సినిమా మొదలయ్యాక వచ్చే సీన్స్ ధనుష్ పాత్ర ఎఫెక్టివ్గా చేసిన సీన్స్ ఆకట్టుకున్నాయి. ఫస్ట్ హాఫ్లో వచ్చే సన్ మూమెంట్ కూడా బాగుంది. తరచుగా వచ్చే హ్యామర్ లవ్ సీన్స్ ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తాయి. కృతి సేన తన నటనతో ప్రేక్షకులను ఇంప్రెస్ చేసింది. ఆమె తన పాత్రలో ఒదిగిపోయారు. ఆమె ఎమోషన్స్ పండించిన తీరు ఆడియన్స్ను ఇంప్రెస్ చేస్తాయి. ఇంటర్వ్యూల్లో వచ్చే తమిళ ట్రాక్ బాగుంది. ధనుష్ తన తండ్రి ప్రకాష్ రాజ్ మధ్య బాండింగ్ ఈ ట్రాక్ని మెప్పిస్తుంది. మిగతా నటినట్లు కూడా తమ పాత్ర పరిధి మేరకు పర్వాలేదు, బాగానే నటించారు. సినిమా ఆరంభం బాగున్నా దాన్ని సినిమా మొత్తం కంటిన్యూ చేయలేకపోయారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో చాలా సీన్స్ ప్రేక్షకులకు మెప్పించవు. సినిమా కథ ఎటు వెళ్తుందో సగటు ప్రేక్షకులకు అర్థం కాకుండా పోతుంది. సెకండ్ హాఫ్లో చాలా కన్ఫ్యూజింగ్గా ప్రజెంట్ చేశారు. డైరెక్టర్ ఆనంద్ ఎల్రామ్ ఇంటెన్షియల్ లెవెల్స్ను ఏ స్థాయికి తీసుకెళ్లారంటే ఆయన కొన్ని సినిమాల్లో చిత్రాలతో పోలిస్తే ఈ సినిమా లీడ్ ప్లేయర్ ప్రవర్తించిన తీరు ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోదు. ఇక సినిమా ముందుకు వెళ్తున్న కొద్దీ ప్రేక్షకుల ఆసక్తి మెయింటైన్ చేయలేకపోయారు. సినిమా క్లైమాక్స్ కొంతవరకు పర్వాలేదు అనిపించిన ఫస్ట్ హాఫ్ ఇంపాక్ట్ అది కూడా ఆడియన్స్కు నచ్చకుండా మిగులుతుంది. ఏఆర్ రెహమాన్ అందించిన పాటలు బీజిఎం బాగున్నాయి. టైటిల్ సాంగ్ను సినిమాలో పూర్తిగా చూపించకపోవడంతో ప్రేక్షకులకు నిరాశ ఎదురవుతుంది. తుషార్ కాంతి సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. డైరెక్టర్ ఆనంద్ ఎల్రామ్ ఎంచుకున్న పాయింట్ బాగున్నా దాన్ని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు అనిపించింది. స్క్రీన్ ప్లే విషయంపై ఇంకాస్త జాగ్రత్తగా ఉండాల్సింది. ఎడిటింగ్ వర్క్ ఇంకా బెటర్గా ఉండాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఓవరాల్గా చూస్తే అమరకావ్యం రొటీన్ రొమాంటిక్ డ్రామా కాస్త వైవిధ్యంగా అనిపించిన పూర్తి స్థాయిలో ఆకట్టుకుపోవడంలో వెనకబడింది. ఫస్ట్ హాఫ్ ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తుంది. ధనుష్ కృతి సన తమ పర్ఫార్మెన్స్తో మెప్పిస్తారు. అయితే సెకండ్ హాఫ్లో మాత్రం సినిమాకు మేజర్ డ్యామేజ్ చేసింది. కథ చాలా కన్ఫ్యూజింగ్గా సాగింది. దీంతో ప్రేక్షకుడు ఈ సినిమా కొంతవరకు మాత్రమే మెప్పిస్తుంది. రొమాంటిక్ డ్రామాను ఇష్టపడేవారు ఈ సినిమా తక్కువ అంచనాలతో చూస్తే బెటర్. ఒకసారి చూసేయండి మరి.